శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 47వ సర్గము. సీతాదేవి తనను గురించియు తన భర్తయగు శ్రీరాముని గూర్చియు తెలిపి తమ వనవాస కారణములను రావణునకు వివరించుట. తనకు పట్టపురాణివై హాయిగా సుఖింపుమని రావణుడు ఆమెను ప్రలోభపెట్టుట. సీతాదేవి అందులకు తిరస్కరించుచు శ్రీరాముని ముందు అతనిని కొరగాని వానినిగా వర్ణించుట. సీతాదేవిని అపహరింపదలచి సన్యాసి వేషములో వచ్చిన రావణుని ప్రశ్నలకు సమాధానముగా ఆ రామపత్ని తనను గూర్చి ఇట్లు చెప్పదొడంగెను. ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు, పైగా అతిథి. ఆయనకు ప్రత్యుత్తరమీయనిచో శపించునో ఏమో అని క్షణకాలము ఆలోచించి సీతాదేవి ఇట్లు నుడివెను. బ్రాహ్మణోత్తమా, నీకు మేలగుగాక. మిథిలానగర ప్రభు అయిన మహాత్ముడగు జనక మహారాజు యొక్క కుమార్తెను నేను. నా పేరు సీత, శ్రీరాముని భార్యను. నా వివాహానంతరము ఇక్ష్వాకు వంశజుల రాజధాని అయిన అయోధ్యలో ఏ లోటు లేకుండా మనుష్యులకు సహజములైన వివిధ సుఖభోగములను అనుభవించుచు 12 సంవత్సరములు గడిపితిని. 13వ సంవత్సరమున దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించుటకై ముఖ్య సచివులతో మంత్రాలోచన చేసెను. శ్రీరాముని యొక్క పట్టాభిషేక సన్నాహములు జరుగుచుండగా మా అత్తగారైన కైకేయి తన భర్త అయిన దశరథ మహారాజును పరములనడిగెను. ఆ కైకేయి లోగడ తన భర్తకు తానొనర్చిన ఉపకారమును అందులకు ప్రతిఫలముగా నాడు అతడిచ్చెదనన్న వరములను జ్ఞప్తికి తెచ్చెను. సత్యసంధుడైన ఆ మహారాజు ఆ వరములను తప్పక ఇచ్చెదను అని శపథము చేసెను. అప్పుడామె శ్రీరాముని వనములకు పంపుము, నా కుమారుడైన భరతునకు పట్టాభిషేకమును జరిపింపుము అని మా మామగారిని 2 వరములను కోరెను. శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనచో నేడు అన్నపానములను ముట్టను, నిద్రింపను, ఏదో ఒక విధముగా నా ప్రాణములను త్యజింతును అని పలికెను. అప్పుడు ఉదారుడైన మా మామగారు ఆ వరములకు మారుగా అమూల్యములైన రత్నాభరణాదులను కోరుకొనుము అని అభ్యర్థించెను. అందులకు ఆమె సమ్మతింపలేదు. మిగుల పరాక్రమశాలియగు నా భర్త యొక్క అప్పటి వయస్సు 25 సంవత్సరములు, నా వయస్సు 18 సంవత్సరములు. సద్గుణ సంపన్నుడును, సత్యవచనుడును, పరమ పవిత్రుడు, విశాలములైన నేత్రములు గలవాడు, గొప్ప బాహుబల శోభితుడు, సకల ప్రాణుల హితమునే కోరెడువాడు అని శ్రీరాముడు ఈ లోకమున వాసిగాంచెను. శ్రీరామునకు తండ్రి అయిన దశరథుడు మహా తేజస్వి, కైకేయిని సంతోషపరచుటకై తహతహపడుచుండువాడు. అందువలన కైకేయికి ప్రియమును గూర్చుటకై అతడు రాముని పట్టాభిషేకమును ఆపివేశెను. అభిషేక సందర్భమును పురస్కరించుకొని శ్రీరాముడు తండ్రి కడకు విచ్చేశెను. అప్పుడు కైకేయి ఆయనతో ఏమాత్రము జంకు లేకుండా ఇట్లనెను. ఓ రామా, నేను నుడువుచున్న మీ తండ్రి గారి ఆదేశమును వినుము. నిష్కంటకమైన ఈ కోసల రాజ్యాధికారమును భరతునకు అప్పగింపవలెను. నీవు 14 సంవత్సరములు వనవాసము చేయవలెను. కనుక ఓ రామా, నీవు వెంటనే వనములకు బయలుదేరుము. మీ తండ్రిని సత్యసంధునిగా చేయుము. అంతట శ్రీరాముడు రాజ్యమును వీడి వనవాసము చేయుటకు ఏమాత్రము వెనుకాడని వాడై ఆ కైకతో అట్లే అని పలికెను. పిమ్మట దృఢ నిశ్చయము గల నా భర్త ఆమె మాటలను తలదాల్చి వనములకు వచ్చెను. ఓ బ్రాహ్మణుడా, ఒకరికి ఇచ్చిన దానిని తిరిగి స్వీకరింపరాదు, అబద్ధమాడరాదు, సత్యమునే పలుకవలెను. ఎట్టి పరిస్థితులలోనైనను వీటిని తప్పక పాటింపవలెను అనునది శ్రీరాముని పరమ ఆదర్శము. అతని తమ్ముడైన లక్ష్మణుడు 2 తల్లుల ముద్దుల కొడుకు, అనగా కౌసల్యా సుమిత్రల ముద్దుల కొడుకు. అతడు మిగుల పరాక్రమశాలి, పురుష శ్రేష్ఠుడు, రణరంగమున అరివీరులను హతమార్చుటలో తిరుగులేనివాడు. అతడు శ్రీరామునకు కుడి భుజము. ధర్మాత్ముడు, దృఢవ్రతుడు, ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నావలనే శ్రీరాముని అనుసరించి వచ్చెను. నేను లక్ష్మణుడును అతని వెంటరాగా జితేంద్రియుడు, ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు తాపసి వేషములో జటాధారి అయి ఈ దండకారణ్యమున ప్రవేశించెను. ఓ బ్రాహ్మణోత్తమ, కైకేయి తృప్తి కొరకై మేము ముగ్గురము రాజ్యమును వీడి ఈ కీకారణ్యములలో బల సహాయముతో మసలుచుంటిమి. ఈ పవిత్ర ప్రదేశమున నీవు కొంత తడవు విశ్రాంతి తీసుకొనుము. నా భర్త సమృద్ధిగా కందమూల ఫలములను తీసుకొని రాగలడు. ఓ విప్రుడా, పూర్వాశ్రమములో నీ పేరేమి, గోత్రమేమి, ఏ ఊరివాడవు?
ఒంటరిగా ఈ దండకారణ్యమున సంచరించుటకు కారణమేమి తెలుపుము. శ్రీరాముని ధర్మపత్ని అయిన సీతాదేవి ఇట్లు నుడువగా మహాబలశాలియు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు తీవ్ర స్వరముతో ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. ఓ సీత, నా పేరు రావణుడు. నేను రాక్షసరాజును. దేవతలు, అసురులు, నాగులు మొదలగు సమస్త లోకముల వారును నాకు భయపడుదురు. ఓ సుందరి, పట్టు వస్త్రములను ధరించి మేలిమి బంగారు కాంతితో విరాజిల్లుచున్న నిన్ను చూచినది మొదలుకొని నా భార్యలపై నాకు మనసు పోకున్నది. నేను వివిధములగు ప్రదేశములలో గల పెక్కుమంది సుందరీమణులను అపహరించి తీసుకొని వచ్చి తిని. నన్ను పతిగా స్వీకరించినచో నీవు పట్టమహిషివి కాగలవు. అప్పుడు వారందరూ నిన్ను సేవింతురు. సముద్ర మధ్యమున గల త్రికూటగిరిపై విలసిల్లెడి లంకా మహానగరము నా రాజధాని. దాని చుట్టూను గల సాగరము దానికి అగట్టయై విలసిల్లుచున్నది. ఓ సీత, అచట నాతో గూడి వనములలో విహరింపగలవు. ఓ భామిని, నీవు ఆ వైభవములకు అలవాటు పడిన పిమ్మట ఈ అరణ్యవాస విషయమునే తలంపవు. నీవు నా భార్యవైనచో వివిధములకు ఆభరణములను అలంకరించుకొనిన 5,000 మంది దాసీలు నీకు పరిచర్యలు చేయుదురు. పరమ పతివ్రతయైన జానకి రావణుని పలుకులకు మండిపడి అతనిని తృణీకరించుచూ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. నా పతి అయిన శ్రీరాముడు మేరునగ ధీరుడు, పరాక్రమమున మహేంద్ర తుల్యుడు, మహాసముద్రము వలె గంభీరుడు, సర్వ శుభలక్షణ సంపన్నుడు, మహావటవృక్షము వలె ఎల్లరకును నీడనిచ్చి ఆదుకొనిడివాడు, సత్యవాక్ పరిపాలకుడు, మహానుభావుడు, మహాభుజబలశాలి, విశాలమైన వక్షస్థలము గలవాడు, సింహము వలె ఠీవిగా నడుచువాడు, పురుషోత్తముడు, సింహ పరాక్రముడు, నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలవాడు, మహారాజకుమారుడు, జితేంద్రియుడు, గొప్ప పేరు ప్రతిష్టలు గలవాడు. నేను అట్టి మహాత్ముని ధర్మపత్నిని. సర్వకాల సర్వావస్థలయందును ఆయనను అనుసరించి యుండుటయే నా వ్రతము. నేను ఆడసింహమును, ఎవ్వరికిని అందను. నన్ను ఆశించుచున్న నీవు ఒక నక్కవు. సూర్యకాంతిని పట్టుకొనలేనట్లు నన్ను నీవు తాకజాలవు. మందభాగ్యుడు అనగా దురదృష్టవంతుడు లేక ఆయువు మూడినవాడు పెక్కు బంగారు వృక్షములకై ఆశపడుచుండును. అట్లే రఘువీరుని ప్రియభార్యనైన నన్ను నీవు ఆశించుచుంటివి. చావు దగ్గరపడియే నీవిట్లు కోరుకొనుచుంటివి. సకల మృగములను హతమార్చెడి పరాక్రమము గలిగి ఆకలితో నకనకలాడుచున్న సింహము యొక్క నోటిలోని కోరలను, ఆకలిగొన్న ఒడుపుగల మహావిషసర్పము యొక్క నోటిలోని కోరలను పొందగోరుచున్నావు. పర్వతములలో శ్రేష్టమైన మందరగిరిని చేతితో పిండి చేయగోరుచున్నావు. ప్రాణములను తీయునట్టి కాలకూట విషమును త్రాగి సుఖముగా నుండగోరుచున్నావు. సూదితో కంటిని తుడుచుకొనుటకు ప్రయత్నించునట్లును, కత్తిపదునును నాలుకతో నాకుచూ తెలిసికొనుటకు యత్నించునట్లును శ్రీరాముని ప్రియభార్యనైన నన్ను నీవు పొందగోరుచున్నావు. మెడకు ఒక పెద్ద బండను కట్టుకొని సముద్రమును ఈదదలచినట్లును, సూర్యచంద్రులిద్దరినీ చేతులతో పట్టుకొనుటకు యత్నించునట్లుగాను శ్రీరాముని ప్రియభార్యనైన నన్ను అపహరింపదలచుచున్నావు. మండుచున్న అగ్నిని వస్త్రమున మూటగట్ట బూనినట్లు సన్మార్గమున సాగిపోవు శ్రీరాముని పత్నిని హరింపగోరుచున్నావు. పదునుదీలియున్న ఇనుప శూలములపై నడువదలచినట్లు అన్ని విధములుగా రామునకు తగిన భార్యనైన నన్ను పొందగోరుచున్నావు. వనమునందు సింహమునకును, నక్కకును, సముద్రమునకును, పిల్లకాల్వకును, అమృతమునకును, బియ్యపు కడుగు నీటికిని మధ్యగల అంతరము రామునకును నీకును మధ్యగలదు. లోహములలో బంగారమునకును, సీసమునకును, మంచిగంధమునకును, బురదకును, ఏనుగునకును, పిల్లికిని గల తారతమ్యమే శ్రీరామునకును నీకును మధ్య గలదు. గరుత్మంతునకును, కాకికిని, నెమలికిని, నీటి కాకికిని, హంసకును, గ్రద్దకును గల అంతరమే శ్రీరామునకు నీకును మధ్య గలదు. విష్ణు పరాక్రముడైన శ్రీరాముడు ధనుర్బాణములను చేత ధరించియున్నంత వరకును ఈగ వజ్రమును బియ్యపు గింజనుగా భావించి మృంగినచో అది దానికి జీర్ణము కానట్లు నీవు నన్ను అపహరించినను నేను నీకు వశముగాను. వజ్రమును మృంగిన ఈగ చచ్చిపోవునట్లు నన్ను అపహరించినచో నీకు మరణమే శరణ్యము. పరమ పవిత్ర భావములు గల సీతాదేవి దృఢ నిశ్చయము గలదై నిర్భయముగా రావణునితో ఇట్లు పలికిన పిమ్మట
ఆమె శరీరము గాలి దెబ్బకు అరటి చెట్టు వలె కంపించెను. భయముతో వణికిపోవుచున్న ఆ సీతాదేవిని జూచి మృత్యుదేవతతో సమానమైన ప్రభావము గల ఆ రావణుడు ఆమెకు ఇంకనూ భయమును గూర్చుటకై తన రాక్షస జాతిని గూర్చియు తన పరాక్రమమును గురించియు తన దుష్కృత్యములను గూర్చియు వివరింప మొదలిడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 47వ సర్గము.